నమస్తే అండి, అందరికీ ఎలా ఉన్నారండి? నేను మీ సీతక్కని. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూస్తూ ఉంటే రకరకాల ఆంధ్ర వంటకాలన్నీ నా ఛానల్లో ఉంటాయండి. ప్రత్యేకం ఏంటో తెలుసా? రోటి పచ్చళ్ళు. రకరకాల రోటి పచ్చళ్ళు చాలా రుచికరవంతమైనవి, ఆరోగ్యవంతమైనవి నా ఛానల్లో చూడొచ్చండి. అందుకే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి. ముందుగా ఈరోజు మనం ఏంటంటే బీరకాయ పచ్చడి గురించి తెలుసుకుందాం. ఈరోజు మా ఇంట్లో బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. అదే మీతో షేర్ చేసుకున్నాను. ఒక 1/2 కేజీ లేత బీరకాయలు మా దొడ్లోవే అండి, మా పెరట్లోవే తీసుకొచ్చాను. అవి శుభ్రంగా కడిగి పైన ఊరికే దానిపైన లేయరు చాకుతో గీకితే వచ్చేస్తుందండి. తొక్కు మాత్రం అస్సలు తీయకూడదండి. వాటర్లో కొంచెం ఉప్పేసి ఏ కూరగాయలైనా కడగండి, చాలా చాలా నీట్గా అవి క్లీన్ అయిపోతాయి అన్నమాట. అలా ఆ బీరకాయల్ని చక్కగా ఫైన్ షార్ప్ చేయవసరం లేదండి, కొంచెం మందంగా అయినా కట్ చేసుకుని పెట్టండి. బీరకాయ అనేది మంచి ఫైబర్ ఉన్న వెజిటేబుల్ అండి. అయితే 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. మేము కొంచెం కారం తక్కువే తింటాము. ఈ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వాడుకోవచ్చు. దానిలోకి పెద్ద గోలీ సైజు చింతపండు, కొంచెము జీలకర్ర, వెల్లుల్లిపాయి, 2 స్పూన్లు నువ్వులు కూడా తీసుకోండి. తాలింపు కోసము కరివేపాకు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్లోనే ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఇంగు. వీలైనంత వరకు అండి ఆర్గానిక్ వెజిటేబుల్స్ వాడటానికి ట్రై చేయండి. గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి స్లో ఫ్లేమ్ మీద నిదానంగా ఫ్రై చేయండి. అవి బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిరపకాయలు నూనెలో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవి చిటుపట్లు ఆడుతూ ఉంటాయి, ఒకేసారి పేలుతూ ఉంటాయండి. పచ్చిమిరపకాయలు సన్నగా ఘాటు పెట్టుకుని నూనెలో వేశారనుకోండి, అలా పేలకుండా ఉంటాయి. వెంటనే మూత కూడా పెట్టేయండి. మూత పెట్టారనుకోండి కొంచెం మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఇక అసలుకే పేలవండి. చక్కగా స్టవ్ని స్లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయండి. అవి బాగా ఫ్రై అవ్వాలండి. చక్కగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలన్నిటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి స్లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మనం అలా ఫ్రై చేసేటప్పుడు ఆ బీరకాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోవాలండి. మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఫ్రై అవ్వాలి. మనం స్టవ్ మాత్రం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఫ్రై అయినట్టు కనిపిస్తాయి, లోపల అసలు మగ్గవండి. బీరకాయ ముక్కలు లోపల అసలు మగ్గవు. అందుకే స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మంచిగా మగ్గే విధంగా మూత పెట్టి మగ్గబెట్టుకుంటే ఇంకా బాగా మగ్గుతాయండి. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రై అవుతుంది. ఇంకేంటండి, అయితే మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అన్ని రకాల కూరగాయలండి, వెజిటేబుల్స్ అన్నీ కూడా, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా అమ్మ వాళ్ళ పెరట్లోనే పెంచేవాళ్ళండి. అది కూడా చాలా ఆర్గానిక్గా పెంచేవాళ్ళు. ఆ కూరగాయలు తిన్న అన్ని రోజులు చాలా ఆరోగ్యంగా ఉన్నామండి. కానీ ఈ రోజులు చాలా ఉరుగులు పరుగులండి. ఈ ఉరుగులు పరుగుల జీవితంలో మనము ప్రయాణిస్తూ ఉన్నాము. ఇలాంటి జీవితంలో మనం ఆర్గానిక్గా పెంచుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ మన జీవితం అండి మన చేతిలో ఉంటుంది. వీలైనంత వరకు మన కూరగాయల్ని మన ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేద్దామండి. ఏమంటారు మరి? పల్లెటూరులో అయితే కొంచెం ఆర్గానిక్గా కూరగాయలు పండించుకోవడానికి వీలవుతుంది. మరి సిటీ మాట ఏంటి? మళ్ళీ మాట్లాడుకుందాం. బీరకాయలోనండి మంచి ఫైబర్ ఉంటుంది. అది మన గట్ హెల్త్కి చాలా చాలా మంచిదండి. వారంలో 2-3 సార్లన్నా బీరకాయని తినాలండి. అలా ఫ్రై అయ్యే వరకు బీరకాయల్ని వేయించుకోవాలన్నమాట. చక్కగా ఫ్రై అయిన బీరకాయ ముక్కల్ని కొంతసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, మన దగ్గరున్న నువ్వులు అన్నీ దానిలో వేసి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి మిక్సీని కొంచెం అంటే పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, నువ్వులు కొంచెం మెత్తగా అయ్యే విధంగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత చల్లారిన బీరకాయ ముక్కలను కూడా దానిలో వేసి 1-2 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయండి మిక్సీని. బీరకాయ ముక్కలు ఊరికే మెదిగిపోతాయండి. మరీ మెత్తగా అయితే పచ్చడి బాగుండదు. అందుకే బరకగా ఉండాలి. 1-2 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయండి చాలు, అంతే. తీసి ఒక గిన్నెలోకి ఆ పచ్చడి మొత్తాన్ని షిఫ్ట్ చేయండి. ఏంటి మీరు రోటి పచ్చళ్ళు అని చెప్పారు కదా, మిక్సీ జార్లో వేశారేంటి అని అనుకుంటున్నారా? ఈరోజు మా ఊర్లో ఫుల్ వర్షం అండి, రోట్లో చేయడానికి వీలవ్వలేదు. అందుకే తప్పక మిక్సీలో వేశాను. కానీ మిక్సీలో వేసే విధంగా వేసుకుంటే మిక్సీలో కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. అండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు
ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగనిచ్చి కరివేపాకు వేసి కొంచెం ఇంగువ వేసి తాలింపు చేసుకోండి. ఆ తాలింపుని మనం బీరకాయ పచ్చడిలో వేసి కలుపుకోండి. ఇప్పుడు రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన బీరకాయ పచ్చడి రెడీ అయిందండి. ఇది ఇడ్లీల్లోకైతే అద్దుర్సండి. ఇడ్లీల్లో దోశల్లో అయితే బీరకాయ పచ్చడి టేస్ట్ చేస్తే ఇడ్లీల్లో దోశల్లో మళ్ళా బీరకాయ పచ్చడే చేసుకుని తింటారు, కానీ పల్లీ చట్నీ జోలికి వెళ్ళరంట, అంత బాగుంటుంది. అన్నంలో అయితే అమృతం అండి. వేడివేడి అన్నంలో కొంచెం ముద్దపప్పు వేసుకుని బీరకాయ పచ్చడి వేసి దానిపై నెయ్యి వేసి తింటే ఉంటుంది అమృతం అనమాట. అద్భుత అంటారు మీరే. అంతేకాదండి, ప్రతి వెజిటేబుల్లో ఉన్న పోషక విలువలన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలండి. బీరకాయలో ఉన్న పోషక విలువలన్నీ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెట్టానండి, చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. ఉంటాను మరి.